నమస్తే ఫ్రెండ్స్, నేను మీ సోనీ. వెల్కమ్ బ్యాక్ టు అమ్మతో వంట. ఈరోజు అమ్మతో వంటలో రెసిపీ వచ్చేసి మటన్ కీమా. ఈ మటన్ కీమాని ఎలా తయారు చేయాలో, దీని ప్రాసెస్ ఏంటో ఇప్పుడైతే చూసేద్దాం. నేను ఇక్కడ 1/2 kg మటన్ కీమాను తీసుకున్నానండి. దీన్ని ఒక 2 to 3 టైమ్స్ బాగా వాష్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఇందులోకి ఒక పెద్ద సైజ్ ఆనియన్ని కట్ చేసుకొని వేసుకోవాలి. సో ఆనియన్స్ కూడా ఒక 2 minutes వరకు ఫ్రై చేసుకోవాలండి. కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని ఒక 2 minutes వరకు ఫ్రై చేసుకోవాలి. సో ఇప్పుడు ఇందులోకి మనం వాష్ చేసి పెట్టుకున్న కీమాని కూడా వేసుకోవాలి. సో కీమా కూడా బాగా కలిపేసుకోవాలండి. ఒక 2 minutes తర్వాత ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్, అలాగే 1 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం వేసి ఇవన్నీ కీమాకు బాగా తగిలేలాగా కలుపుకోవాలి. సో ఇలాగా ఒక 2 to 3 minutes కలుపుకొని ఇందులోకి 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకొని ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. సో ఇలాగా ఒక 2 to 3 minutes కలుపుకున్న తర్వాత ఇందులోకి 1 టీ గ్లాస్ నిండా నేను వాటర్ని పోసుకున్నాను. ఒకసారి కలిపేసుకొని 4 to 5 విజిల్స్ వచ్చేంత వరకు కుక్కర్కి మూత పెట్టుకోవాలండి. నాకైతే ఇక్కడ 4 to 5 విజిల్స్ వచ్చేసాయి. నేను ఇక్కడ పైన కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాను. ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మటన్ కీమా అయితే రెడీ అయిపోతుంది. సో ఈ మటన్ కీమా చాలా టేస్టీగా ఉంటుందండి. నేను ఇక్కడ పైన ఇంకాస్త కొత్తిమీరనైతే యాడ్ చేశాను గార్నిషింగ్ కోసం. సో ఈ మటన్ కీమా అయితే మీకు చపాతీలోకి బాగుంటుంది, పుల్కాలోకి బాగుంటుంది. ఇది మీకు చాలా బాగా నచ్చుతుంది. మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.